హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేసాయి. మీ అందరికి తెలిసిందేది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు పెట్టాను. ఆగస్టు 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మీ ఎగ్జామ్ డేట్ అని మనకు సపరేట్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ లింక్ యాక్టివేట్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అయినా కూడా చాలామంది బ్రదర్ మా అడ్మిట్ కార్డు చూపించడం లేదు, మా ఎగ్జామ్ డేట్ కనిపించడం లేదు, మా ఎగ్జామ్ అంటే మా అప్లికేషన్ క్యాన్సిల్ అయిందా అని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. మీకు ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశం కొద్ది వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అనుకుంటున్న వాళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇక టాపిక్ అడిగితే మనకు ముందుకు వచ్చేసి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 సంవత్సరం అంటే నోటిఫికేషన్ ఇది. ఎగ్జామ్ డేట్స్ ఏదైతే రిలీజ్ చేసిన నోటీస్ అనమాట ఇది. ఒకసారి చూసుకుంటే ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఏమని చెప్పారంటే సెకండ్ పాయింట్ చూసుకోండి. ద లింక్ ఫర్ వీవింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ అండ్ ట్రావెల్ అథారిటీ ఆఫ్ SC/ST క్యాండిడేట్ విల్ బీ మేడ్ లైవ్ అరౌండ్ 10 days పీరియడ్. మనకు ఎగ్జామ్ ద డేట్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటారు అంటే 10 రోజుల ముందు మీ ఎగ్జామ్ డేట్కి ముందు మాత్రమే మీ ఎగ్జామ్ డేట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆగస్టు 3 ఎగ్జామ్ ఉందనుకోండి. ఆగస్టు 3 కంటే నాకు 10 రోజుల ముందు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ డేట్ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నా ఎగ్జామ్ డేట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఒకవేళ ఆగస్టు 21వ తేదీని ఎవరికైనా ఎగ్జామ్ ఉందనుకోండి, వాళ్ళకు ఆగస్టు 11వ తేదీ కానీ 12వ తేదీ కానీ వాళ్ళకు సిటీ ఇంటిమేషన్ అయితే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎగ్జామ్ డేటు అన్నీ కూడా అంతవరకు వాళ్ళకు ఓపెన్ అయితే అవ్వదు. ఆగస్టు ఎవరికైతే 21వ తేదీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఆగస్టు 11వ తేదీ వరకు మీరు ఎన్నిసార్లు వెబ్సైట్ మీద చెక్ చేసుకోండి, ఓపెన్ అవ్వదు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. అండ్ ఇంకోటి, ఎవరన్నా SC/ST క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ ట్రావెల్ అథారిటీ పాస్ అని ఒకటి అయితే ఉంటుంది. మీరు అది ఎనేబుల్ చేసి ఉంటే, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడిగింటది అవన్నీ ఇచ్చి ఉంటే కనుక మీరు మీరు ట్రైన్లో మీరు ఫ్రీ ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట. వాళ్ళకి ట్రావెల్ అథారిటీ పాస్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఎవరైతే సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకున్నారో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదా. ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే మీ అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆగస్టు 3న ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకు జూలై 31న మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. సేమ్ అదే లింకు, సేమ్ ప్రాసెస్. అక్కడ మీకు సిటీ ఇంటిమేషన్ పక్కనే అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మనకు వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకునేటప్పుడు చాలామందికి ఏ విధంగా అయితే వస్తుంది, డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ ఎట్ ఫర్ యువర్ అప్లికేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి అందరికీ అంటే మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే అప్లోడ్ అవుతుంది. అలా 10 రోజుల ముందు ఎగ్జామ్ డేట్ లేదనుకోండి, వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి, మీరు డైలీ చెక్ చేస్తూనే ఉండండి అంతే. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సిటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి డేట్ అంటే కనుక లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఎవరైనా చెక్ చేసుకోకపోతే వాళ్ళకు ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే ఆర్ఆర్బీ వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యి అక్కడ అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. దానిలో మీరు చూడండి 2025 ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లై చేస్తారు కదా, దాని పక్కనే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డి అని లేకపోతే ఆర్ఆర్బీ లెవెల్ 1 అనేది ఉంటుంది. అదే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్. ఇక్కడ మీరు మీ రిజిస్టర్ నెంబరు కింద పాస్వర్డ్ వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అనేది కింద ఎంటర్ తెచ్చేసి లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఫర్గాట్ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ అయితే కొట్టచ్చు అనమాట. ఇదంతా కూడా ప్రాసెస్. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు CN 2025 9th నోటిఫికేషన్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 7th CPC మనకు పే మెట్రిక్ అయితే ఉంటుంది. ఇది గ్రూప్ డి నోటిఫికేషన్. ఇది ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ మీ రిజిస్టర్ నెంబరు, మీ పేరు, ఫాదర్ నేము, జెండరు అండ్ కమ్యూనిటీ. ఈ పర్సన్ వచ్చేసి మనకు OBC క్యాండిడేట్ కాబట్టి ఇది ఓన్లీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మాత్రం వస్తుంది. ఒకవేళ ఎవరైనా SC/ST క్యాండిడేట్ వాళ్ళు ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసేటప్పుడు మీరు ట్రావెల్ పాస్ అథారిటీ మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ పక్కన ఇక్కడ మనకు ట్రావెల్ పాస్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు ప్రింట్ అయితే తీసుకొని ఆ ట్రావెల్ పాస్లో మీకు ఉంటుంది ఏ రైల్వే స్టేషన్ నుంచి ఏ రైల్వే స్టేషన్ మీరు ట్రావెల్ చేయాలనేది. అక్కడ మీద మీరు టికెట్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ కిందనే మనకు ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు మన సబ్స్క్రైబర్కి విశాఖపట్నంలో అయితే టెస్ట్ సిటీ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోన ఆగస్టు 4th ఎగ్జామ్ అయితే ఉంది. షిఫ్ట్ వచ్చేసి మనకు 3rd షిఫ్ట్ అనమాట. ఇక్కడ 3rd షిఫ్ట్ అంటే ఇతను ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే ఇక్కడ చూసుకోండి. 3rd షిఫ్ట్ మనకు ఈవినింగ్ 3 నుండి 4 కల్లా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన మనకు 4:30కి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 90 నిమిషాల వరకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
గేట్ క్లోజింగ్ రిపోర్టింగ్ టైమింగ్ అనేది మీరు కంపల్సరీగా చూసుకొని అటెండ్ అయితే అవ్వండి. గేట్ క్లోజ్ అయిన తర్వాత మీరు వెళ్ళినా మిమ్మల్ని లోపలికైతే అలౌ అయితే చేయరు. అండ్ మేజర్గా వచ్చేసి ఇంకా కొంతమందికి ఏంటంటే బ్రదర్ మనకి ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అయితే ఉంది. విశాఖపట్నం ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి లొకేషన్ అనేది మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అది అడ్మిట్ కార్డ్ అని మనకు మీ ఎగ్జామ్ డేట్కి 4 days బిఫోర్ మాత్రమే వస్తుంది. మన సబ్స్క్రైబర్ August 4th కాబట్టి August 1వ తేదీన మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఈ పర్సన్కి. అంతవరకు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు విశాఖపట్నం కాబట్టి మీరు విశాఖపట్నానికి అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా వచ్చేసింది మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.